హాయ్ హలో ఈ రోజు మనం గంగైకొండ చోళపురం బృహదీశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. తమిళనాడు అంటే మనకు ముందు గుర్తొచ్చేది ఆలయాలు. అప్పట్లో ఈ రాజ్యాన్ని పాలించిన చోళులు, పాండ్యులు మరియు అనేక మంది రాజవంశీయులు ఒకరిని నుంచి మరొకరు ఆలయాలను నిర్మించారు. అప్పుడు ఈ ప్రాంతంలో శైవ మతం బాగా ప్రాచుర్యంలో ఉండేది కనుక చాలా వరకు ఆలయాలు శివునికి అంకితం చేయబడ్డాయి. తమిళనాడు ఆలయాలన్నింటిలోకెల్లా పెద్దది తంజావూరు బృహదీశ్వర ఆలయం. ఇది శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని పోలిన మరో ఆలయమే గంగైకొండ చోళపురం. తంజావూరు పట్టణానికి 73 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగైకొండ చోళపురం అనేది ఒక కుగ్రామం. ఆసక్తి కలిగించే విషయాల్లో కట్టడాలతో మరియు శిల్ప సౌందర్యాలతో పర్యాటకులను ఆకర్షిస్తున్నది ఈ గంగైకొండ చోళపురం. పాలవంశం మీద విజయం సాధించిన విజయానికి గుర్తుగా రాజరాజ చోళుని కుమారుడైన మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురం స్థాపించాడు. ఇతను ఉత్తరాది వరకు రాజ్యాన్ని విస్తరించిన మొట్టమొదటి రాజు, దక్షిణ రాజుగా ఖ్యాతిగాంచాడు. మరియు తంజావూరులో తన తండ్రి నిర్మించిన బృహదీశ్వరాలయాన్ని పోలిన మరో బృహదీశ్వరాలయాన్ని గంగైకొండ చోళపురంలో నిర్మించాడు. విస్తీర్ణ పరంగా ఈ ఆలయం తంజావూరు ఆలయం కంటే చాలా. గంగైకొండ చోళపురం దాదాపు 250 ఏళ్ల చోళ రాజధానిగా ఉండేది. ఉత్తర భారతదేశం వరకు విస్తరించిన చోళ సామ్రాజ్యానికి రాజధానిగా సేవలందించిన ఈ ప్రదేశము నగరం నుండి కుగ్రామం స్థాయికి ఎలా దిగజారిందో అంతుపట్టని విషయం. గంగైకొండ చోళపురంలో ప్రధాన ఆకర్షణ బృహదీశ్వరాలయాన్ని పోలిన ఆలయము, ఎత్తైన రాజగోపురము, ప్రహరీలు మరియు అందాలకి శిల్ప సంపన్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి 9 ఏళ్లు పట్టింది. వందల మంది కూలీలు శ్రమించి ఈ శివాలయాన్ని నిర్మించారు. మరో విషయం, నిర్మాణంలో పాల్గొన్నది చాలా వరకు రాళ్లను లేపటానికి, మోసుకెళ్లడానికి అశ్వాలను, ఏనుగులను ఉపయోగించేవారు. తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖర ఎత్తును తగ్గించాడు ఈ రాజరాజ చోళుడు. విస్తీర్ణ పరంగా ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వర ఆలయం కంటే చాలా పెద్దది మరియు విశాలవంతమైనది. గంగైకొండ ఆలయంలో శివుడు ప్రధాన దైవం. విశాలమైన ఆలయ ప్రాంగణంలో ఇతర దేవుళ్ళ ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయ నిర్మాణాన్ని అప్పటి రాజులు తమ దైవ భక్తితో పాటు ఆర్థిక, సైనిక శక్తి సామర్థ్యాన్ని తెలియజేయడం కొరకు చేసిన ప్రయత్నంగా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఆలయంలోని శిల్పకళా రూపాలు చోళుల శిల్పకళా రీతికి నిలువెత్తి దర్పణాలు. ఏదేమైనా చోళుల సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకోవడానికి ఈ చిత్రాలు ఉపయోగపడుతూ ఉంటాయి. చోళులు నిర్మించిన ఆలయంగానే కాక దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం కలిగి ఉన్న ఆలయంగా ఈ గంగైకొండ చోళపురం ఆలయం ప్రసిద్ధి చెందింది. గర్భాలయంలో మూల విరాట్టు 4 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఆలయ గోడలపై చోళుల చరిత్రకు సంబంధించిన సూక్ష్మమైన విషయాలను, వివరాలతో కూడిన ఇత్తడి శాసనాలు ఉన్నాయి. ఇవి ఏ చరిత్ర పుస్తకంలో చెప్పబడినటువంటి ఆసక్తికరమైన విషయాలు తెలియజేస్తాయి. ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్టు శిల్పము, భూదేవి సంహిత విష్ణుమూర్తి శిల్పము, పార్వతీ సమేత శివుని శిల్పము, మార్కండేయ చరిత్ర తెలిపే శిల్పం, ఇలా అనేక శిల్పకళాకృతులు గమనించవచ్చు. అందమైన చెక్కిళ్లు, అచ్చరు అందించే నిర్మాణాలు, వీటి గురించి పుస్తకాలు చదవడం కంటే ఒకసారి ఈ గంగైకొండ చోళపురాన్ని చూస్తే తెలుస్తుంది. గంగైకొండ చోళపురం చేరుకోవడానికి రైలు, రోడ్డు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విమాన మార్గం ఎలా వెళ్ళాలంటే నైవేలి గంగైకొండ చోళపురం ఆలయానికి సమీపాన ఉన్న ఎయిర్పోర్ట్ ఇది 43 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. క్యాబ్ లేదా ప్రైవేట్ టాక్సీల్లో ప్రయాణించి గంగైకొండ చోళపురాన్ని ఆలయానికి చేరుకోవచ్చు. ఇక రైలు మార్గం ద్వారా వెళ్లే వాళ్ళు మైలదుత్తరై రైల్వే స్టేషన్, గంగైకొండ చోళపురం ఆలయానికి సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ ఇది 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలనుకునే వాళ్ళు చెన్నై, చిదంబరం, తంజావూర్, మలైదుత్తరై ప్రాంతాల్లో నుండి గంగైకొండ చోళపురం ఆలయానికి ప్రతిరోజు ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు నడుస్తూ ఉంటాయి. ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.